హే గాయ్స్, వెల్కమ్ టు ఐషూస్ కిచెన్. ఈరోజు చేసుకోబోతున్నాం పోహా. తక్కువ టైంలో టేస్టీగా పొడిగా పోహా ఎలా చేసుకుంటారో, పోహాకి కావాల్సిన పదార్థాలు ఏంటో పదండి చూద్దాం ఐషూస్ కిచెన్లో. ఈ వీడియో చూస్తున్న వారు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. పోహా చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ అన్ని అటుకుల్ని తీసుకున్నాను. వాటిని ఒక 2 సార్లు ఇలా వాటర్ పోసుకొని వాష్ చేసుకున్న తర్వాతే పోహాని రెడీ చేసుకోవాలి. అటుకులని ఇలా 2 సార్లు వాష్ చేసుకుంటే డస్ట్ అంతా వెళ్ళిపోతుంది. అందుకని 2 సార్లు వాష్ చేసుకున్న తర్వాత అటుకులు మునిగేంత అంటే ఇలాగా కొన్ని వాటర్ పోసుకొని ఒక 1 మినిట్ వరకు పక్కన ఉంచుకోండి. 1 మినిట్ అయిన తర్వాత స్టెయినర్తో స్టెయిన్ చేసుకోండి. దాని తర్వాత 1/2 టీ స్పూన్ ఉప్పు మీకు తగినంత వేసుకోండి. 1/2 టీ స్పూన్ చక్కెర. ఇలా వేసుకుంటే అటుకులు పొడిగా ఉంటాయి. ఫోక్ స్పూన్తోనే ఈ అటుకుల్ని కలుపుకోండి, ఎందుకంటే ఒకదానికి ఒకటి అంటుకోకుండా పొడిగా ఉంటాయి. ఉప్పు ఇంకా చక్కెర కలిసేంత వరకు కలుపుకోండి. ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి 2 నుంచి 3 టీ స్పూన్ల నూనెని పోసుకోండి. నూనె వేడయిన తర్వాత పల్లీలని వేసుకోండి. పల్లీలు కాసేపటి వరకు ఇట్లా వేగిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే నూనెలో చిన్నగా చాప్ చేసుకున్న ఆలూని వేసుకొని కాసేపటి వరకు వేగనివ్వాలి. అవి కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, చాప్ చేసుకున్న పచ్చిమిరపకాయలని వేసి కాసేపటి తర్వాత కరివేపాకుని వేసుకోండి. కాసేపటి వరకు ఇవన్నీ వేగిన తర్వాత చాప్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పుని వేసి కలుపుకోండి. ఇవన్నీ కాసేపటి వరకు కలుపుకున్న తర్వాత ముందుగా చేసుకున్న అటుకులు ఇంకా పల్లీలని వేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆ అటుకులలో మనం చేసుకున్న మసాలా అంతా కలిసేలా కాసేపటి వరకు కలుపుకోండి. అటుకులు 2-3 నిమిషాల వరకు కుక్ కావడానికి ఇలా ఒక లిడ్ పెట్టేసి ఒక 2 నిమిషాలు అయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లో ఈ పోహాని సర్వ్ చేసుకోండి. చూసారు కదా పొడిగా అటుకులు పోహా ఎలా చేసుకుంటారో. మీరు కూడా ఇలా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను పోహాని సర్వ్ చేసుకున్న తర్వాత లెమన్ జ్యూస్తో సర్వ్ చేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరికొన్ని కొత్త వీడియోస్తో చూడండి ఐషూస్ కిచెన్.